ఇక్కడ ఉన్నా నమస్తే ప్రెసిడెంట్ ఎందుకంటే 30 రోజులు బుర్రక చెప్తున్నావు కదా, 30 రోజులు బట్టి ఎప్పుడైతే బుర్రక చెప్తున్నావో సరిగా నీకు నిద్ర చాలలేదని బ్రహ్మాండంగా ఒక నూనె మంచం తిరిగేసేసి దానికో శాంతాడు కట్టి నేను పాతాల పల్లెలో గొప్పలు పెట్టి ఈ గాలిపాటును ప్రకటించుకున్నాను మా అలా కాదురా. మా ఇంట్లో బ్రహ్మాండమైనటువంటి చెక్కతోటి గొలుసుల ఊయలు ఉంది. మా ఇంట్లో నూనె మంచం ఏంటంటే చెక్క అయితే గట్టి చదువుతుందని నూనె మంచం మెత్తగా తగ్గి బాగా నిద్రపడుతుంది. ఈ 4 రోజులు అడుగుతారు. అడిగినప్పుడు ఉన్నసారి అంటారు మీ అమ్మగారేమో హాయమ్మ హాయి అని దోరపాడేసరికి 3 లంపలు కలిసి మీ అమ్మ 3 వెళ్ళిపోయింది. మీ నాన్నగారు ఇప్పటి కంపెనీ కొట్టి మళ్ళీ గంట సొమ్మ కేసు వచ్చింది అంటే ఎందుకు అలా మాట్లాడతాం? ఓడి తీసుకో. మా అమ్మగారిని చూస్తే నన్ను చూడక్కర్లేదు, నన్ను చూస్తే మా అమ్మగారిని చూడక్కర్లేదు అంటే అయితే మాకు తిన్నారు మా తల్లి పిల్ల ఒకే పోలికలు ఉంటే పండుగకు వచ్చినా పుణ్యానికి వచ్చినా అన్నిటికీ అంతనాదు కాబట్టి మన డివిజన్ తరఫున పూర్తి స్థాయిలో మనం మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఎన్నికల ప్రచారంలో ఈరోజు 34వ డివిజన్లో అన్నయ్య గారు పర్యటన కాబట్టి దయచేసి ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే మరి ఆయన దృష్టిలో మనం పడాలి. ఎందుకంటే ఎప్పుడు మన అవసరానికి ఆయన దగ్గరికి వెళ్తాం. మరి ఈరోజు ఆయన వచ్చారు కాబట్టి మనందరం కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వార్డు ఇన్ఛార్జ్ ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాము. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. ఇందాక ఎన్టీఆర్ గారు చెప్తున్నారు మేము 170% పాలన చేయగలిగాం. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ప్రజలందరినీ మేమేం కోరుతున్నాం, మరొకసారి అవకాశం ఇవ్వండి. ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని ప్రజలు కోరుతున్నాము. మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారా లేదా? ఏదో కార్యక్రమం వస్తుందా లేదా? ఎవరైనా రూపాయలు అంటూ అడుగుతున్నారా? మంచినీటి వస్తుందా? అంటే మీరు మర్చిపోయి ఉన్నారు. ఎప్పుడు కుళాయిలు వస్తాయా ఎప్పుడు కుళాయిలు వస్తాయని సినిమాలకు కూడా వెళ్ళని రోజులు ఉండేవి. సినిమాలకు కూడా అర్హత పొంది అటు గుంకలలో కానీ ఇటు సారికలో కానీ సుమారు 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇల్లు స్థలాలు ఉచితంగా ఇచ్చింది గవర్నమెంట్. అదే సమయంలో ఇంకా అప్లికేషన్ పెట్టాం, మాకు ఇంకా ఇల్లు రాలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలిపించండి. మీ అందరికీ కూడా ఇచ్చిన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34వ డివిజన్ నాయకులు, పార్టీ మహిళా నాయకులు, యువజన నాయకులు, ఈ ప్రాంత పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎన్నికలు వచ్చాయి, ఓట్లు అడగడానికి వచ్చాం. మేమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు వస్తారు. అందరూ ఓట్లు అడుగుతుంటారు. ఓట్లు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటేమని కోరడానికి వచ్చాం.
ఎవరు ఓటేసినా నాయకులు మళ్ళీ మనకు కనిపిస్తారు. ఓటేసిన తర్వాత గెలిచిన వారి దగ్గరికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుందా నేను చెబుతూ, మేము గెలిచినప్పటికీ ఈ విజయనగరం మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నదా లేదా మహిళలు చెప్పాలి. 5 రోజులు 6 రోజులకి కొలాయిలు ఇచ్చేవారా లేదా? ఇప్పుడు ఏదైనా సమస్య ఉందా? ఎండాకాలంలో కూడా మంచినీటి సమస్య లేకుండా చేసామా లేదా? లేదు, మీకు ఇంకా సమస్య ఉందా? మంచినీటి సమస్య చెప్పండి. అంటే జరిగిన విషయం చెప్పినప్పుడు అది వాస్తవా అవాస్తవం అనేది చెప్పాలి. మనం వెళ్ళి నేరుగా మాట్లాడగలమా లేదా అని ఆలోచన చేయమని, ఆలోచన చేసి ఓటేయమని కోరుతున్నాం. 2019 ఎన్నికల్లో మీ అందరం వేసిన ఓట్లతో ఎమ్మెల్యే గెలిచిన మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా? ఈ 5 సంవత్సరాలు అందుబాటులో ఉన్నామా లేదమ్మా? ఏదైనా అవసరమో సమస్య ఉండేటప్పుడు, ఏదైనా అవసరమో సమస్య వచ్చినప్పుడు మేము పలికామా లేదా? కరోనా లాంటి కష్టకాలంలో కూడా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ప్రజలకు అండగా నిలబడవలసిన పరిస్థితిలో ఇతర రాజకీయ పార్టీలు బంగ్లాకు తాళాలు వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల్లో తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే